Hello students, next to bills of exchange videos లో problems లో bill retained first method ఏదైతే ఉందో అందులోనే one more problem చూద్దాం. Right, so third one, Naveen sold goods worth of rupees 10,000 with a trade discount of 10% to Renu on 31st March 2020. Okay, Naveen drew a bill of exchange on Renu for the amount for 3 months. So Renu accepted, returned the bill on the due date. The bill was duly honored. So pass journal entries in books of both parties. So ఇది ప్రాబ్లం. యాక్చువల్గా ఈ ప్రాబ్లంలో ఏంటంటే వేరియేషను ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చాడు. సో 10% ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చారు. సో మనకు యాక్చువల్గా డిస్కౌంట్ అనేటువంటిది టూ టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. సో ఆ టూ టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ ఏంటంటే ఒకటి ట్రేడ్ డిస్కౌంట్, రెండోది క్యాష్ డిస్కౌంట్. సో ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటంటే నార్మల్గా గూడ్స్ పర్చేజు సేల్స్ చేసేటప్పుడు కాస్త సేల్స్ని ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి ఇంటెన్షన్తో ఉన్న ఎంఆర్పి ప్రైస్ కన్నా కొంత అమౌంట్ అనేటువంటి తగ్గించుకొని ఇచ్చేటువంటి కొంత అమౌంట్ డిక్రీజ్ చేసుకోవడాన్ని మనం ఏంటంటే ట్రేడ్ డిస్కౌంట్ అంటాం. అంటే ఇది బయ్యింగ్ సెల్లింగ్ జరిగేటప్పుడు ఈ డిస్కౌంట్ అనేటువంటి ఇవ్వబడుతుంది. క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటంటే ఒకవేళ మనం క్రెడిట్ బేస్డ్ గూడ్స్ తీసుకున్న తర్వాత పర్చేస్ చేసిన తర్వాత క్యాష్ కొంతకాలం తర్వాత పే చేస్తామన్నాం అనుకోండి. సో క్యాష్ పే చేసేటప్పుడు మళ్ళీ కొంత డిస్కౌంట్ అనేటువంటిది, సో ఒకవేళ క్రెడిటార్ అలో చేస్తే సో దాన్ని మనం ఇక్కడ ఏమంటాము అంటే క్యాష్ డిస్కౌంట్ అంటాం. సో ఇది ఎందుకు ఇస్తాడు, ఎందుకు అలో చేస్తారు అని అంటే దానికి ఒక రీజన్ ఉంది. అలో చేయడానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే అర్లీగా పేమెంట్ చేశాడు అనుకోండి, సో అర్లీ పేమెంట్ అనేటువంటిది కనుక చేస్తే అప్పుడు ఈ క్యాష్ డిస్కౌంట్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలిసిందే. ఓకే, ఇప్పుడు ట్రేడ్ డిస్కౌంట్ సపరేట్ అకౌంట్ అనేటువంటి ఓపెన్ చెయ్యము, క్యాష్ డిస్కౌంట్ సపరేట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఓకే, సపరేట్ అకౌంట్ అనేటువంటి ఓపెన్ చేయడం జరుగుతుంది. సో సపరేట్ అకౌంట్ అంటే జనరల్ ఎంట్రీస్ రాసేటప్పుడు క్యాష్ డిస్కౌంట్ అనేటువంటి చూపిస్తాం, ట్రేడ్ డిస్కౌంట్ చూపించాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఇద్దరు బుక్స్లో రాయాలి. సో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ నవీన్. ఇక్కడ జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రేణు, రైట్. సో ఫస్ట్ ఏ డేట్లో పర్చేస్ చేయడం జరిగింది? 31st March 2020. 31st March 2020. సో నవీన్ సోల్డ్ గూడ్స్ టు రేణు. సో రేణు అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సో రేణు ఈజ్ ద రిసీవర్ డెబిట్ చేసుకున్నాం. అండ్ షీ బికమ్ డెటార్, ఆమె ఇప్పుడు డెటార్. అండ్ సేల్స్ గూడ్స్ గోజ్ అవుట్. సో గోజ్ అవుట్ కాబట్టి క్రెడిట్ చేసుకున్నాం. సో సేల్స్ రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా తీసుకోండి, నో ప్రాబ్లం. సో ఎందుకంటే రియల్ అకౌంటింగ్ ప్రకారం తీసుకోవాలి అది కరెక్ట్గా. ఓకే, రైట్. సో వాల్యూ ఎంత అని అంటే మనకి ఇక్కడ 10,000. సో 10,000 being goods sold on credit. Next, Renu books లో సో 31/3/2020 ఇక్కడ పర్చేజ్. సో పర్చేజ్ అన్నప్పుడు గూడ్స్ కమ్స్ ఇన్ కాబట్టి డెబిట్ చేసుకుంటున్నాం. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్, గూడ్స్ కమ్స్ ఇన్ కాబట్టి డెబిట్ చేసుకుంటున్నాం. 2, హూ ఈజ్ ద గివర్? ఎవరు ఇచ్చినటువంటి పర్సన్ నవీన్. సో నవీన్ ఈజ్ ద గివర్, నవీన్ని క్రెడిట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ వల్ల నవీన్ ఏమయ్యాడు? క్రెడిటార్ అయ్యాడు, క్రెడిటార్ అవ్వడం జరిగింది. సో ఎండ్ వాల్యూ 10,000. సో బీయింగ్ goods purchased
on credit, being goods purchased on credit. Next, bill drawn. So immediate గా bill drawn. ఒక్క నిమిషం ఉన్న సారీ, చిన్న ఎర్రర్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ ఉంది కదా, ఈ ట్రేడ్ డిస్కౌంట్ అనేటువంటిది మనం మైనస్ చేయాలి. సో సారీ. సో ఇక్కడ ఏంటంటే 10,000లో నుంచి 10% మైనస్ చేయాలి, ట్రేడ్ డిస్కౌంట్ తీసేసి చూపించాలి. సో ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటిది 9,000. ఓకే. సో సారీ. సో 9,000 తీసుకోవాలి. ఇందాకే అన్నాను కదా, యాక్చువల్గా ట్రేడ్ డిస్కౌంట్ అనేటువంటి అకౌంట్లో చూపించకూడదు. ఆ ట్రేడ్ డిస్కౌంట్ మనకు ఎంఆర్పి ప్రైస్ ఏదైతే ఉంటుందో దానిపైన డిస్కౌంట్ అనేటువంటి లభిస్తుంది, దాన్ని తీసేసి తీసుకోవాలి. ఐఎమ్ రియల్లీ సారీ. ఓకే, రైట్. సో రైట్, నెక్స్ట్ మనం డ్రా చేసినటువంటి, సో ఏదైతే బిల్ డ్రా చేయడం జరిగిందో సో దాన్ని రికార్డ్ చేద్దాం. ఇక్కడ నవీన్ డ్రా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ రేణు అన్నాడు. సో ఇక్కడ డేట్ చెప్పలేదు అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఏ డేట్లో అయితే సేల్స్ జరిగింటుందో ఆ డేటే తీసుకోవడం. సో ఏ డేట్లో అయితే సేల్స్ జరిగింటుందో అదే డేట్లోనే తీసుకోవడం. ఓకే, 31st March 2020. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు రేణు అకౌంట్. ఎందుకంటే ఇక్కడ రేణు ఈజ్ ద గివర్ అండ్ లేదా డెటార్ని క్యాన్సిల్ చేసుకోవడం. ఒక అసెట్ కమ్స్ ఇన్, అదేంటి అసెట్ కమ్స్ ఇన్ ఏంటి, బిల్స్ రిసీవబుల్. సో బిల్స్ రిసీవబుల్ అనేటువంటి అసెట్ రావడం జరుగుతుంది. సో కమ్స్ ఇన్ కాబట్టి డెబిట్ చేసుకున్నాం, రేణు అకౌంట్ని క్రెడిట్ చేసుకున్నాం. రేణు ఈజ్ అ గివర్, లేదా రేణు ఈజ్ అ గివర్ అన్నా అనుకోండి, లేదా ఒక డెటార్ ఆల్రెడీ రేణుని ఏదైతే రికార్డ్ చేస్తున్నో దాని క్యాన్సిలేషన్ అన్నా అనుకోండి. ఓకే, రెండిట్లో ఏది ట్రీట్ చేసినా రైటే. బీయింగ్ బిల్ డ్రాన్ ఫర్ ఎన్ని మంత్స్ బిల్లో చూద్దాం, 3 months. సో ప్రతి ప్రాబ్లంలో కూడా ఈ 2 entries అక్కడ ఒక 2 entries కామన్గా వస్తూ ఉంటుంది. ఇది మీరు రాయగలిగిన ఇంటర్మీడియట్ లెవెల్లో మనకు ఈజీగా మార్క్స్ అనేటువంటి 3 to 4 మార్క్స్ వస్తాయి. సో దీన్ని మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నవీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఆల్రెడీ నవీన్ అకౌంట్ ఇక్కడ క్రెడిట్లో ఉంది, ఇప్పుడు దాన్ని డెబిట్ చేసుకుంటున్నాం. సో నవీన్ అకౌంట్ని డెబిట్ చేసుకోవడం వల్ల క్రెడిటార్గా రికార్డ్ అయిన నవీన్ని క్యాన్సిల్ చేసుకుంటూ ఒక లయబిలిటీ డిక్రీజ్ చేసుకుంటూ ఇంకో కొత్త లయబిలిటీని చూపించుకుంటున్నాం, అదే బిల్స్ పేయబుల్ అకౌంట్. సో ఇక్కడ లయబిలిటీ ఇంక్రీజ్ అయింది కాబట్టి క్రెడిట్ చేసుకుంటున్నాం. సో 9,000 బీయింగ్ బిల్ accepted for 3 months. Next, so due date చూద్దాం. On the due date the bill was honored. So due date ఎలా రికార్డ్ చేయాలనేటువంటి చూద్దాం ఈ ప్రాబ్లంలో. సో ఇప్పుడు ఇక్కడ 31st March ఇచ్చాడు. సో 31st March ఇవ్వడం జరిగింది. చూడండి, 31st March 2020. మనకు బిల్స్ ఎన్ని మంత్స్ ఇచ్చాడు, 3 months బిల్స్ ఇచ్చాడు, అంతే కదా. సో 3 months బిల్ అన్నప్పుడు మీరు మంత్స్ దగ్గర 3 పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ డేట్ ఏముంది, ఎండింగ్ డేట్ ఉంది. ఇలాంటి సందర్భాల్లో మీరు ఇక్కడ 3 యాడ్ చేయడానికి కుదరదు. సో అలా చేస్తే రాంగ్ అవుతుంది. మీరు చేయాల్సింది ఏంటి అని అంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ 3 యాడ్ చేయకండి. 3 యాడ్ చేయకుండా మంత్స్ మాత్రం యాడ్ చేసుకోండి, అంటే 6th month. సో 6th month అంటే జూన్ ఎండింగ్కి వచ్చేస్తుంది ఇక్కడ. సో జూన్ ఎండింగ్కి ఆల్మోస్ట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు జూలై 1st నుంచి కన్సిడర్ చేయాలి మళ్ళీ. సో జూలై 1st నుంచి ఇంకొక 3 days యాడ్ చేసుకోవాలి. సో చూడండి, సో మొత్తం యాక్చువల్గా ఫైనల్గా చెప్పాలంటే దీనికి డ్యూ డేట్ ఎప్పుడు వస్తుందంటే 3rd July వస్తుంది.
ఎలాగంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ 31st మార్చ్ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి 30th ఏప్రిల్ ఏదైతే ఉంటుందో అక్కడికి 1 మంత్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 30th ఏప్రిల్ నుంచి 31st మే ఒక రోజు అటు ఇటుగా ఉన్నా మీరు దాన్ని కన్సిడర్ చేయకండి, 1 మంత్ కానీ లెక్కలోకి తీసుకోండి. సో ఆ మంత్ ఎండింగ్ డేట్ నుంచి ఇంకో మంత్ ఎండింగ్ డేట్కి తీసుకోండి. సో ఇంకొక 2nd మంత్ కంప్లీటెడ్. నెక్స్ట్ 31st మే నుంచి 30th జూన్కి 3rd మంత్ కంప్లీటెడ్. సో 3 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక మనకు 3 డేస్ యాడ్ చేసుకోవాలి, అంటే దీనికి 3 రోజులు యాడ్ చేయాలి. సో దీనికి 3 రోజులు యాడ్ చేస్తే మనకు వచ్చేటువంటి డ్యూ డేట్ ఏంటంటే 3rd జూలై. సో మనకు వచ్చేటువంటి డ్యూ డేట్ ఏంటంటే 3rd జూలై. ఇది చూసుకోండి, ఓకేనా? రైట్. సో డేట్ ఏంటంటే డ్యూ డేట్ రాద్దాం, 3rd జూలై 2020, 3rd July 2020. So cash comes in. So cash account debit to bills receivable account. Cash comes in. Cash account debit to bills receivable account. So value enta ante 9,000. So being యాక్చువల్గా ఈ ట్రేడ్ డిస్కౌంట్ తీసేసి మనం చూపించాలి. సో స్టార్టింగ్లో ఎర్రర్ చెప్పాను, ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఫర్ దట్. సో బీయింగ్ బిల్ హానర్డ్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ 3rd జూలై 2020. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ని డెబిట్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఒక లయబిలిటీ పే చేసేయడం జరుగుతుంది. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ 9,000 టు క్యాష్ అకౌంట్ క్రెడిట్. సో క్యాష్ అనేటువంటి వెళ్ళిపోతుంది, గోజ్ అవుట్ 9,000. సో బీయింగ్ బిల్స్ పేయబుల్ అమౌంట్ పెయిడ్. సో దీని అర్థం ఏంటి? ఒక లయబిలిటీ డిక్రీజ్. సో లయబిలిటీ డిక్రీజ్ అవుతుంది ఇక్కడ. సో లయబిలిటీ డిక్రీజ్ అయింది. ఇక్కడ అసెట్ గోజ్ అవుట్, ఓకే. సో ఇలా మనం జర్నల్ ఎంట్రీస్ అనేటువంటి పాస్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో జర్నల్ ఎంట్రీస్ అనేటువంటి రికార్డ్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. సో మీరు మంచి స్కోరింగ్ అనేటువంటి చేసుకోవచ్చు, 5 out of 5 అనేటువంటి స్కోర్ చేసుకోవచ్చు నాన్న. సో కొద్దిగా జాగ్రత్త పడ్డామంటే 5 out of 5 బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, రైట్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ డిస్కౌంటింగ్ మెథడ్లోకి వెళ్దాం. సో యాక్చువల్గా ఇక్కడికి బిల్ రీటైన్డ్ విత్ ద డ్రాయర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఇక్కడ డిస్కౌంటింగ్ అనేటువంటి మెథడ్లోకి వెళ్దాం. సో మీరు నోట్ చేసేసుకోండి, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను, నెక్స్ట్ మెథడ్. సో ఇది పాస్ చేసి నోట్ చేసుకోండి.